వెల్కమ్ బ్యాక్. స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, ఈ స్లీపర్ సెల్స్ ఏం చేస్తారు, వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇలా స్లీపర్ సెల్స్ గురించి సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు సామాన్యుల మధ్యలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. స్లీపర్ సెల్స్ ఈ మాట వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ స్లీపర్ సెల్స్ ని కనిపెట్టడం భద్రతా దళాలకు పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారన్నది ఎవరికీ తెలియదు. వాళ్ళు మనలోనే ఉంటారు, మనలానే ఉంటారు, మనతోనే ఉంటారు. కానీ వాళ్ళు స్లీపర్ సెల్స్ అని మనం గుర్తించలేం. ఇదే భద్రతా దళాలకు కూడా వచ్చిన సమస్య. నిజానికి ఈ స్లీపర్ సెల్స్ అన్న మాట తీవ్రవాదులకు సంబంధించింది కాదు. గతంలో కొన్ని దేశాలు విదేశాల్లో తమ మీద జరిగే కుట్రలను భగ్నం చేయడానికి తమ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఆయా దేశాలకు పంపేవి. కానీ వాళ్లు మిలిటరీ వ్యక్తుల్లా కాకుండా సామాన్యుల్లా, సాధారణ ఉద్యోగుల్లా, వ్యాపారుల్లా వెళ్లి ఆయా దేశాల్లో స్థిరపడి ఏళ్లకేళ్లు అదే వృత్తిలో కొనసాగుతూ తమకిచ్చిన టార్గెట్ పూర్తి చేస్తారు. వీళ్లను స్లీపర్ ఏజెంట్ అంటారు. గూఢచారులకు వీళ్లకు చాలా తేడా ఉంటుంది. సీక్రెట్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు విదేశాల్లో సమాచారాన్ని నిఘా వర్గాలకు అందిస్తాయి. కానీ స్లీపర్ ఏజెంట్లు మాత్రం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తారు. సమయం వచ్చినప్పుడు ఆ టార్గెట్ పూర్తి చేస్తారు. కాలక్రమంలో పెచ్చురిల్లుతున్న తీవ్రవాదులు కూడా ఇలా కొందరు యువకులకు శిక్షణ ఇచ్చి తాము దాడులు చేయాల్సిన దేశాల్లో సీక్రెట్ గా ఉంచడం ప్రారంభించాయి. ఇలా ఏదో ఒక విధ్వంసం చేయాలన్న కుట్రతో వచ్చి దేశవ్యాప్తంగా స్థిరపడ్డ తీవ్రవాదుల్ని స్లీపర్ సెల్స్ అంటున్నారు. వీళ్లందరికీ ఏదో ఒక టార్గెట్ ఉంటుంది. కొందరికి ఎప్పటికప్పుడు టార్గెట్లు అందుతాయి. ఈ స్లీపర్ సెల్స్ భిన్నంగా ఏమీ ఉండరు. సాధ్యమైనంతగా వాళ్లు సామాన్యులాగానే కనిపించేలా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వరండి. ట్రైనింగ్ వీళ్లను రిక్రూట్ చేస్తూనే వీళ్లను ఇప్పుడు చెప్పారు నాగ్పూర్ ద్వారా కాశ్మీర్కి పంపిస్తారు, మళ్ళీ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్కి పంపిస్తారు. పంపించి అక్కడే ట్రైనింగ్ ఇస్తారు వీళ్లకు. ఇక్కడ లోకల్గా తక్కువ, లోకల్గా అటువంటి ట్రైనింగ్ వ్యవస్థ ఉన్నట్టు నోటీస్కి రాలేదు, చాలా తక్కువ జరగడం. అదే ఒకసారి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లి పాకిస్తాన్లో కాశ్మీర్ నుంచి అటు తీసుకెళ్లడంలో అక్కడి నుంచి డబ్బులు వీళ్లకు సప్లై చేస్తారు. కొంత కౌంటర్ ఫీట్ కరెన్సీ కూడా ఇస్తారు. ఇండియన్ కరెన్సీ కౌంటర్ ఫీట్ ఇచ్చి ఫండ్స్ కూడా సప్లై చేస్తారు. బాగానే వాళ్ళ ద్వారానే వస్తుంది వీళ్ళకి ఫండ్స్ కేవలం ఫండ్సే కాదు, ఆర్మ్స్, అమ్యునిషన్ కూడా వీళ్ళకి సప్లై చేస్తారు. గతంలో హైదరాబాద్ లో నాజీర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను స్లీపర్ సెల్ అని గుర్తించిన సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే నాజర్ ఓ బహుళజాతి సాఫ్ట్వేర్ సంస్థలో 4 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతను స్లీపర్ సెల్ అన్న విషయం కనీసం ఆయన ఆఫీసులో పనిచేసే ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు. అంతవరకు ఎందుకు, నాజీర్ భార్యకు కూడా తను ఉగ్రవాదుల కోసం పనిచేస్తాడని తెలియదు. అంతలా తమ ఐడెంటిటీని కాపాడుకుంటూ వస్తారు స్లీపర్ సెల్స్. స్లీపర్ సెల్స్ లో ఎక్కువ మందికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కోసమే వాళ్లు వేచి చూస్తారు, పనిచేస్తారు. ఒకసారి వాళ్లకు టార్గెట్ నిర్దేశించిన తర్వాత తీవ్రవాదులకు వాళ్లకు ఏ సంబంధాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే వాళ్లకు ఈ ప్రపంచంతోనే సంబంధం ఉండదు. కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికి పెళ్లి చేసుకుంటారు, సాధారణంగా ఉంటారు, తమ పేరు మార్చేసుకుంటారు, కొత్త ఐడెంటిటీ సృష్టించుకుంటారు. తమ క్వాలిఫికేషన్ తో మారు పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించుకుని ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారు. వాటితోనే ఉద్యోగాలు సంపాదిస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు. తాము పూర్తి చేయాల్సిన టార్గెట్ కి సమీపంలోనే ఓ కొత్త జీవితాన్ని ఏర్పాటు. ఉదాహరణకు ఎవరైనా ఒక పెద్ద రాజకీయ నాయకుడినో ఓ భద్రతా అధికారినో చంపడానికి తీవ్రవాదులు టార్గెట్ చేస్తే ఓ 2-3 ఏళ్ల ముందు నుంచే అందుకోసం ప్రణాళిక వేస్తారు. ఒక టెర్రరిస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి స్లీపర్ సెల్ గా అక్కడికి పంపిస్తారు. అక్కడ సదరు తీవ్రవాది తన ఊరు, పేరు అన్నీ మార్చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తారు. వీలైతే టార్గెట్ కుటుంబానికి దగ్గరవుతారు. ఇలా పూర్తిగా వాళ్లను నమ్మించి సమయం వచ్చినప్పుడు తమకిచ్చిన ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలా స్లీపర్ సెల్స్ ఏళ్ల తరబడి తమ టార్గెట్ కోసం వెయిట్ చేస్తారు. సార్
హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ బ్లాస్ట్ చేశారు సార్. అజర్ ఖాన్ గ్యాంగ్ వాళ్ళు ఇంకో కంపార్ట్మెంట్ క్యాప్చర్ చేసి ప్యాసింజర్స్ అందరినీ హాస్టల్లో తీసుకున్నారు సార్. బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయారు సార్. స్టేషన్ లో పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది సార్. ఆ బ్లాస్ట్ చేసింది నేనే అజర్ ఖాన్. పోలీస్, ఇది జస్ట్ శాంపుల్. మసూద్ భాయ్ని, మా భయ్యా అంజద్ని సరిగ్గా 20 నిమిషాల్లోపు హెలికాప్టర్తో సహా ఇక్కడికి తీసుకురావాలి. లేకపోతే నేను చేసే రెండవ బ్లాస్ట్ ఈ స్టేషన్ చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల ఏరియా మొత్తం స్మాష్. మనిషి ఏ జీవితంలో కూడా ఎక్కువ కాలం ఇవ్వడలేడు, కానీ స్లీపర్ సెల్స్ మాత్రం ఒకే జీవితంలో చచ్చేంత వరకు ఉండటానికి కూడా సిద్ధపడి వస్తారు. 2000లో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఓ ప్లాస్టిక్ షాప్ ఓనర్ మీద పోలీసులు దాడి చేశారు. ఇంతలోనే అతను ఎదురుకాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లో అతన్ని చంపేశారు. ఈ ఆపరేషన్ లో రవిశంకర్ అయ్యంగార్ అనే ఐఏఎస్ అధికారి పాల్గొన్నారు. ఇంతకీ తర్వాత తేలిందేంటంటే ఆ వ్యక్తి పేరు అజాం ఘౌరీ. అతనో తీవ్రవాది. స్లీపర్ సెల్ గా ఉంటూ భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడు. 1990లో పాకిస్తాన్ వెళ్లి లష్కరే తోయిబా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అజాం ఘౌరీ భారత్ వచ్చి ఇండియన్ ముస్లిం మహ్మూదీన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. 2 ఏళ్లు స్లీపర్ సెల్ గా ఉంటూ కృష్ణప్రసాద్ అనే ఏసీపీని హతమార్చాడు. 1993 ముంబై వరుస పేలుళ్లలో కూడా పాలు పంచుకున్నాడు. వాళ్ళకి ఈ స్లీపర్ సెల్స్ పనే అది. ఒకటేమో ఇంటెలిజెన్స్, వాళ్లకు ఇంటెలిజెన్స్ తీయటం, 2 రిక్రూట్మెంట్ చేయటం, వాళ్ళ వీక్నెసెస్ సెన్సిటివిటీస్ని కనుక్కోవటము, సరే యాక్షన్ కూడా చేస్తారు వాళ్ళు. ఈ పనులన్నీ చేయటానికి వాళ్ళకి అట్రాక్షన్, ఇట్ మే బి పావర్టీ, జనరలీ పావర్టీ ఆర్ పర్సీవ్డ్ నెగ్లిజెన్స్, వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారనేది, సోషల్ ఆస్ట్రలైజేషన్, సోషల్లీ వాళ్ళని పట్టించుకోవటం లేనది, ఇలాంటివి ఈ కారణాలు ఈ టెర్రరిజంలో జాయిన్ కావడానికి, స్లీపర్ సెల్స్లో మెంబర్ కావడానికి. ఆపై హైదరాబాద్ వచ్చి యువకుల్ని ఉగ్రవాదులుగా మార్చాడు. కరీంనగర్ థియేటర్లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఆపై హైదరాబాద్ లో ఓ పెద్ద కుట్రకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ తో కమ్యూనికేట్ చేస్తున్న నిఘా వర్గాలకు అజాం మీద అనుమానం వచ్చి ఆరా తీస్తే అతని బండారం బయటపడింది. ఎన్కౌంటర్ చేసే సమయానికి చాలా కాలంగా అతను జగిత్యాల్లోనే ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం చేస్తున్నా ఎవరికీ అనుమానం రాలేదు. అజాం అప్పటికి మోస్ట్ వాంటెడ్ అయినా సరే అక్కడి పోలీసులకు కూడా డౌట్ రాలేదు. స్లీపర్ సెల్స్ మనలో ఒకరిగా ఉంటారని, చాప కింద నీరులా తమ పని చేసుకుంటారని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అసలు ఈ స్లీపర్ సెల్స్ ను ఎలా రిక్రూట్ చేస్తారు? ఎక్కడో ఉన్న తీవ్రవాద సంస్థలు వీళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతాయి? బ్రేక్ తర్వాత చూద్దాం.